ఫ్రెండ్స్, తెల్ల రేషన్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తెల్ల రేషన్ కార్డు తొలగింపులు భారీగా జరగబోతున్నాయి. లక్షలలో అనర్హులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. మనం చూసుకున్నట్లయితే చాలా వరకు సంక్షేమ పథకాలు తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడే ఈ చిన్న లొసుగునే కొంతమంది ఆధారంగా చేసుకొని అక్రమంగా రేషన్ కార్డును పొంది చాలా వరకు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. దీని ద్వారా అసలైన లబ్ధిదారులు లబ్ధి చేకూరడం లేదు. దేశవ్యాప్తంగా లక్షలలో ఇంకా అర్హులైన వారికి రేషన్ కార్డు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ మనకు అందడం లేదు. అర్హులైన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలు అలాగే ఓసీలోని పేదలకు ఈ సంక్షేమ పథకాలు లభించడం లేదు. దీనికి కేవలం అక్రమార్కులే కారణం. అక్రమంగా ప్రమాణ పత్రాలు సమర్పించి తెల్ల రేషన్ కార్డు పొంది సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి అర్హులకు పొందకుండా చేస్తున్నారు. గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సర్వే చేసి దీనికి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే కొంతకాలంగా ప్రభుత్వం బ్యాంకులు కానివ్వండి, అలాగే ఆస్తులు కానివ్వండి, అలాగే పట్టాదారు పాసు పుస్తకాలు కానీ ఆన్లైన్ చేసి దాన్ని ఆధార్కు అనుసంధానం చేయడం ద్వారా అర్హులు అనర్హులు ఈజీగా గుర్తించవచ్చు. ఆ విధంగా దేశవ్యాప్తంగా లక్షలలో అనర్హులు తీసివేయడం ద్వారా నిజమైన అర్హులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ నిర్ణయం మే 1 తర్వాత అంటే ఇవాల్టి నుండి మే 1, 2024 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.